సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కూడదు. బీసీలకి మేము బీసీ గర్జన అని పెట్టారు. బీసీ డిక్లరేషన్ అంట. ఒక్క బీసీ నాయకుడు అన్న స్టేజ్ మీద ఉన్నారండి? ఎందుకు లేరండి? కొల్లు రవీంద్ర గారు కనపడ్డారుగా. కొల్లు రవీంద్ర గారు ఎక్కడ కనపడ్డారు? ఆయనే కదా ఆర్గనైజ్ చేశారు బీసీసీఎల్ ప్రెసిడెంట్. లోకల్ నాయకులు లేరండి. లోకల్ వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు కదా. ఇప్పుడు మీరు మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు. మంగళగిరికి స్పెషల్ గా మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేశారు మీరు? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారా? మంగళగిరి లోకేష్ గారు ప్రత్యేకంగా ఎందుకంత ప్రత్యేకత మీకు? అంటే మీ అబ్బాయికి మీరు ప్రమోట్ చేసుకోవడానికి. బాబు వస్తే జాబ్ వచ్చేది ప్రజలకు కాదు, బాబు వస్తే జాబ్ వచ్చేది వాళ్ళ బాబుకి మాత్రమేనా? అంతే. సో జనం బిలీవ్ చేస్తున్నారా నారా లోకేష్ 5 ఏళ్ళ నుంచి పాపం ఇక్కడే పని చేస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు? తెలుసు కదండి. ఇప్పుడు ప్రజలందరూ చెప్తున్నారు, మేడం మేము వెళ్తే ఒక పని చేయాలి అడిగితే అక్కడ ఎవరో ఒక ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరి ద్వారా వచ్చావని అడుగుతారు. అక్కడ కూడా నాయకులు గ్రూపులు ఉంటారు, ఆ నాయకుడితో కాదు ఈ నాయకుడి ద్వారా రమ్మంటారు. మేము మళ్ళీ ఈ నాయకుడి లెటర్ తీసుకొని రావాలి, ఇక్కడ చాలా గ్రూపులు ఉన్నాయి, మాకు ఎవరు అందుబాటులో ఉండలేదు మేడం అని చెప్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా, 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అనేది రేపు ఎలక్షన్ అయిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఏంటండి మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఎందుకంత కాన్ఫిడెంట్? గ్రౌండ్ లెవెల్ తెలుసు కాబట్టి అండి మాకు. మేము ప్రజలతో ఉంటాము, డైరెక్ట్ గా మాకు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. ఒకటి, ఇక్కడ సీఎం గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు అన్నారు ఇందాక, డబ్బు మూటలు పట్టుకొస్తారు వాళ్ళు, మీరే పెట్టగలరా అని. ఒకవైపు డబ్బు మూటలు, ఒకవైపు జగన్ గారికి ప్రజల్లో ఉన్న బలం, రెండు తూకం వేసుకుంటే బలం తూగుతుంది. మీరు డబ్బు మూటలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సీఎం గారి మీద ప్రజలకున్న బలమే, నమ్మకం, గౌరవం, ఆయన మళ్ళీ రావాలనే కోరికే మమ్మల్ని గెలిపిస్తుంది. స్కీమ్స్ మేజర్ గా అంత బలాన్ని అంత ఉన్నాయి. ప్రతి మహిళ కూడా మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు, అర్బన్లో ఎప్పుడు కూడా ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎబో పావర్టీ. విలేజెస్లో ఎక్కువ బిలో పావర్టీ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏమన్నా వస్తాయని గవర్నమెంట్ వైపు చూస్తూ ఉంటారు. కానీ అర్బన్లో అలా ఉండదు. కానీ ఈ రోజున అర్బన్లో ఉన్న మహిళలు కూడా అన్ని క్యాస్టుల వాళ్ళు, ఒక క్యాస్ట్ కాదు, సీఎంగా జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు, చెప్తున్నారు. ఎందుకు కావాలన్నారు? టౌన్ లో కూడా ఏంటి, ఎలా? టౌన్ లో కూడా వాళ్ళకి ఇప్పుడు మనకు తెలిసినవి నవరత్నాలు అందరికీ వస్తున్నాయి, సచివాలయాల ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. బిడ్డలు కూడా కొంతమంది చూడట్లేదు ఈ రోజున, ఈ పెన్షనే ఆధారం వాళ్ళకి. మరి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏముంది, అప్పులు తీసుకొచ్చి పంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కదా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పు తేలేదా? అంతకంటే ఇప్పుడు అసలు మొత్తం శ్రీలంక చేసేసారని కదా చేస్తున్న రోజు. చంద్రబాబు నాయుడు గారు అప్పు తెచ్చారుగా. అందరూ అప్పులు తెస్తున్నారు. ఎవరైనా, అమెరికా కూడా అప్పు చేస్తుంది. ఎవరైనా అప్పు తేవాల్సిందే. పరిశ్రమలు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, ఖర్చులు అవుతాయి, ఇన్కమ్ వస్తుంది, రీజనరేట్ అవుతుంది కదా. సో దాన్ని నమ్మట్లేదా? మొత్తం అప్పుల పాలు చేసేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పప్పు బెల్లాలు చేస్తున్నాడు, మహిళలు నమ్మట్లేదా దాన్ని? ఏమండి, మీరు ఇస్తేనేమో సంక్షేమ పథకాలు, వేరే వాళ్ళు ఇస్తేనేమో పనిచేస్తున్నారు పప్పు బెల్లాలు. మీరు అప్పులు తెచ్చారు, మీరు సంక్షేమ పథకాలు పెట్టారుగా. ఒకళ్ళు చనిపోతే నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు సంపద సృష్టించి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంపద లేకుండా ఎక్కడి నుంచి సృష్టించి పెట్టారండి? ఏం చేశారని సృష్టించి పెట్టారు? ఎవరికి సృష్టించి పెట్టారు? 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకు వచ్చారు. ఎవరికి వచ్చినాయి? ప్రజలకు వచ్చినాయా? రాలేదు కదా. ఎవరికి వచ్చాయి 2 ఎకరాల నుంచి? ఎవరికి వచ్చినాయి? బాబు గారు అంటున్నారా? ఎవరికి వచ్చినాయి? అందరికి తెలుసు కదా, అది అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పైన ప్రజల సింపతి లేదా మేడం? సింపతి ఉంటే, నిజంగా సింపతి ఉంటే ఈ రోజున విలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైసీపీ క్యాండిడేట్లకి. మరి ఇళ్లలోంచి రాకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి చేశాడు, మాకు ఆయనే కావాలనుకున్నప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఎంతోమంది బాధపడి, ఎంతో మనం చూస్తే విలేజెస్లో నచ్చని మనుషులు వస్తే అక్కడే అడిగేస్తారు. అలాంటి సిచ్యువేషన్లు ఎక్కడా లేవు ఇక్కడ.
సో బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా మీకు బ్రహ్మరథం పాజిటివ్ రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఏంటి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా, హనుమంతరావు గారు బాధ్యత తీసుకుంటారా, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అందరం సమైక్యంగా చేస్తాం. మీరేమో పక్క నుండి మదర్ కాబట్టి తిప్పుతున్నారు, వెనక విటమిన్ ఎం అంతా ఆయన చూసుకోవాలా మురుగుడు హనుమంతరావు గారు? లేదు లేదు, అందరం సమైక్యంగా పనిచేస్తాం. ఈ అమ్మలు లేదు, తిప్పటాలు లేవు, ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఆర్కే గారు వస్తున్నారు, చిరంజీవి వస్తారు, పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మేమందరం కలిసి సమైక్యంగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరి సీట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. చాలా చాలా పెద్ద టాస్క్ కమలా గారు. మీరు టాస్కేనండి, ఒకసారి చూసాను కదండి, రాష్ట్రం అంతా ప్రపంచం అంతా ఒకసారి చూసాను నేను, ఒకసారి చూసాను. ఈజీయేనా? కొట్టేయడం ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు కోరుకునేది లోకల్ గా కావాలి, మా బాధలు వినేవాళ్ళు కావాలని కోరుకుంటారండి. ఇప్పుడు మీరు సీఎంగా ఎమ్మెల్యేగా వస్తారు, ఎమ్మెల్యే మీ దగ్గరికి సామాన్య కార్యకర్త రాగలుగుతారా? మీరు నిజంగా అందుబాటులో ఉన్నా కూడా మీ దగ్గరికి రాగలుగుతారా? మీ సెక్యూరిటీ మిమ్మల్ని రాణిస్తుంది. పెద్ద నాయకుడు కదా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పులివెందుల వాళ్ళు అందరూ వెళ్తారా? అంటే వాళ్ళు లోకల్ కదండి, ఆయన వెళ్తారు కదా. లేదా మీరు సీఎంల దగ్గర నేను చాలా మంది దగ్గర చూసాను. నారా లోకేష్ గారికి లోకల్ హైదరాబాద్ అయింది, ఆయన మరి అక్కడ చేసుకోవాలి. హైదరాబాద్ లోకల్ అవుతుంది కానీ ఇది కాదు కదా. అవును, మరి అక్కడ చేసుకోవాలి. లేదు వాళ్ళకి పార్టీకి బాగా మంచి పట్టున్న కాన్స్టిట్యున్సీలో చేసుకుంటే బాగుంటుంది. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? మేము కాన్ఫిడెంట్. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ ఇంతని మేము వాళ్ళకి మళ్ళీ ఊహల్లో తేలిపోతూ చెప్పలేము, కానీ మేము గెలుస్తాం. రైట్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రోజు రోజుకి మేము ఏదైతే మీరు చెప్పారు, లోకేష్ గారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారండి. మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే చేస్తున్నారుగా. ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరం పనిచేస్తున్నాగా. మీకంటే ఎక్కువే చేస్తున్నారుగా, మరి మాకెందుకు ఉండదు కాన్ఫిడెన్స్? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే మీ కాన్ఫిడెన్స్ రీజన్, అంతేనా? చివరిలో మర్చిపోయినా, బ్రాహ్మణి గారు కూడా తిరుగుతున్నారు ఇక్కడ. ఆవిడ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు. ఇంపాక్ట్ ఉండదా? రామారావు వాళ్ళకి తెలుగే సరిగా రాదండి. వాళ్ళు ఇచ్చిన స్పీచ్ ఏదో చదువుతారు, వెళ్తారు. మన పాపం హ్యాండ్లూమ్ ఏదో క్లస్టర్ ఏదో ఓపెన్ చేశారు, చేనేత పదార్థాలన్నీ తయారవుతున్నాయంట. ఎవరు? బ్రాహ్మణి గారా? అంటే వాళ్ళని విక్రయించాలని కాదు, అంటే అంత ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళలేరు అనేది నా ఉద్దేశం. ఒక మహిళగా ఆవిడని నేను వ్యంగ్యంగా కించపరచాలని కాదు, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ లో మమేకం అవ్వలేరు. సో ఇక్కడ లోకల్ అనేది బాగా చూస్తారని బాగా చూస్తారు. లాస్ట్ టైం కూడా చూసారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు మనవరాలు, ఇవేం కాదు. ఇవేం కాదండి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఈ రోజున వస్తారు, వెళ్తారు. ఏమండి ఇక్కడ నాన్ లోకల్ని ఓడించిన హిస్టరీ ఉంది మంగళగిరిలో. రాయపాటి శ్రీనివాసరావు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తే ఆయన ఓడిపోయారు. మీకు తెలుసో లేదో, జమున గారు కంటెస్ట్ చేస్తే ఆవిడే ఓడిపోయారు. మరి సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చారు, గ్లామర్ ఆర్టిస్ట్. మరి ఆవిడకి ఎంత మంచి పేరు ఉండేది, ఎందుకు ఓడిపోయారు? నాన్ లోకల్. ఆవిడ డబ్బులు పంచేబేట లెక్క కాదు, లేకపోతే ఈ మీరు చెప్పిన ఫేమ్ లేక కాదు కదా.